యాడ్ స్లిప్ పంతులు గారు, పాప బయటకు వెళ్ళేటప్పుడు మీరేమైనా చూసారా? లేదు బాబు, నేను అసలు ఏ పాపని చూడలేదు. చూడలేదా? అయితే మంగ గుళ్ళోనే ఉండే అవకాశం ఉంటుంది అంకుల్. వెంటనే తలుపులు తెరవండి. రేపు ఉదయం వరకు తలుపులు తెరవకూడదని స్వామీజీ చెప్పారమ్మా. అమ్మవారి సంకల్పం అయ్యింది. తలుపులు తెరవండి. మంగమ్మ క్షేమంగానే ఉంది కదా స్వామి? తలుపులు తెరిచి మీరే చూడండి. నాన్నారు, ఒక్క నిమిషం. మీరు లోపలికి వెళ్ళి వెతకండి. ఒకవేళ మంగమ్మ బయట ఏమైనా ఉందేమో, నేను బయట వెతికొస్తాను. అలాగే, పదండి పదండి బాబు, పదండి. దివ్యమ్మ, ఇటు వెళ్ళి చూద్దాం. ఇటు రండి బాబు, పదండి. రామ్మా. రే, ఎవరు వస్తున్నట్టున్నారా? ఎలాగైనా పని ఫినిష్ చేయాలి. ఇటు రండి బాబు, రండి. రే, వాళ్ళ ఆ పిల్ల కోసం వచ్చినట్టున్నారా? ఇప్పుడు దాన్ని చంపడం కష్టం. మరేం చేద్దాం అన్నా? ముందు ఇక్కడి నుంచి బయటికి వెళ్దాం. లోపలుంటే ప్రమాదం. పద. ఇదిగో ఇదిగో, ఇక్కడే ఇక్కడే. దివ్యమ్మ, ఇదిగో ఇక్కడే మంగమ్మకు అమ్మవారి ప్రసాదం తినిపించాను. దివ్యమ్మ, ఏం కంగారు పడకు. మంగమ్మ గుళ్ళో ఎక్కడో ఉండే ఉంటుంది. మంగ ఎక్కడున్నావు? మంగ 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 మంగమ్మ, అమ్మా మంగమ్మ. మంగ మంగా, మంగ మంగమ్మ, మంగ మంగ మంగా. మంగా, మంగా. ఏమండి? మంగ పట్టియండి.
మంగా 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 అంకుల్, మంగ కాలి పట్టి దొరికింది. ఏమండి, ఖచ్చితంగా మంగ ఇక్కడే ఉందండి. మంగ మంగ మంగమ్మా, మంగ, నువ్వు ఇక్కడే ఉన్నావని మాకు తెలుసు. బయటికి రా మంగ. బంగారం, నువ్వు నేను మమ్మీ అందరం కలిసి ఉంటాం బంగారం. నువ్వు బయటికి రా బంగారం. అమ్మా నాన్నలు కలిసి ఉండాలని కోరుకున్నావు, వాళ్ళు కలిసే వచ్చారు తల్లి. నువ్వు ఎక్కడున్నావు? బయటికి రామ్మా. మంగ మంగమ్మా, మంగ మంగా మంగ, బయటికి రా మంగ. రాదో. స్వామి, మా పాప ఎక్కడుంది స్వామి? ఇక్కడే ఉంది. మరి బయటికి రాదేంటి స్వామి? శాపం కూడా ఇక్కడే ఉంది. రేపు హోమం జరిపే వరకు పాప మీకు కనిపించదు. హోమం అయ్యాక కనిపిస్తుందా స్వామి? అది దైవేచ్ఛ. అయ్యో, ఇదేంటి స్వామి? ఈ అమ్మవారి సమక్షంలో కూడా నా పాపకు ఆపదా? మీ పాపని రప్పించుకున్నది శాపం. కాపాడవలసింది అమ్మవారు. ప్రయత్నం చేయవలసింది మీరు. ఫలితం కాలానికి వదిలేయండి. రేపటి హోమానికి సిద్ధం కండి. రండమ్మా. మంగ వచ్చిందా? మంగ, మంగ అంటే నువ్వే కదా? బాబు, మంగ కనిపించింది.
ఆగమ్మా. హోమం పూర్తయ్యే వరకు లేవకూడదు. స్వామి, నా కూతురు కనిపించిందంట స్వామి. నేను వెళ్ళి చూసొస్తాను దివ్య గారు. రాచార్కేశ. నమోస్వనంతాయ సహస్రమూర్తయే సహస్రపాదాక్షి. పంతులు గారు, రండి బాబు రండి. మంగ పూల బుట్టలో ఉంది, నేను అవునా? చూశాను. రండి పదరా. రండి బాబు రండి. ఇదిగో బాబు, ఎక్కడండి మంగమ్మ? ఇక్కడే ఉందండి. ఇప్పుడే చూశాను బాబు, ఇక్కడే ఉంది. మంగారు పిలిస్తే కళ్ళు తెరిచి చూసింది కూడా. మంగమ్మ, మంగా 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 మంగమ్మ. ఇక్కడెక్కడో ఉండి ఉంటుంది. వెతుకుదాం పదండి. రండి. పదండి. ఈ అమ్మవారి వస్త్రాలు ధరించి రామ్మా. మంగా, మంగా, ఎవరండి మీరు? నీలాంటి ఒక చిన్న పాపకి తల్లినమ్మా. నా పాపని వెతుక్కుంటూ వచ్చాను. ఇది మహిమగల అమ్మవారి గుడండి. మీరేం కోరుకున్నా అమ్మవారు తప్పకుండా ఇస్తారు. నాకు నా పాప కావాలమ్మా. నా పాపనివ్వమని అమ్మవారిని అడుగుతున్నాను. సారీ మమ్మీ, నాకు నీతో రావాలనుంది, కానీ నేను వస్తే తాతయ్య నిన్ను ఆ ఇంట్లో ఉండనివ్వడు. హర్ష డాడీ నానమ్మ కూడా నీకు దూరం అవుతారు. నువ్వు హ్యాపీగా ఉండాలి మమ్మీ, అందుకే నేను నీకు దూరంగా ఉంటున్నాను. ఆ అమ్మవారు చెప్పినా సరే నేను నీ దగ్గరికి రాను. వెళ్ళొస్తాను. నీ పేరేంటమ్మా? నాకు చాలా పేర్లున్నాయి. స్వామి, ఇంకా ఎందుకు పరీక్షిస్తున్నారు? ఆ తల్లిని పిల్లని ఎందుకు దూరం పెడుతున్నారు? హోమం జరిపిస్తున్నాం కదా, ఇంకా అమ్మకు దయ కలగలేదా? ఈ హోమం అన్నది ఒక ప్రయత్నం మాత్రమే చారి. మరి ఫలితం ఏంటి స్వామి? ఫలితం నీ కళ్ళ ముందు కనిపిస్తోంది. అంటే మీరంటున్నది విధిని తప్పించడం ఒక్కొక్కసారి విధాతకి కూడా కష్టం అవుతుంది. కొన్ని అనివార్యమైనప్పుడు అమ్మవారు కూడా మౌనం దాలుస్తుంది. సూటిగా చెప్పండి స్వామి, ఏం జరగబోతుంది? ఈ సృష్టి తన పని తాను చెయ్యబోతోంది.
మరణం తథ్యమనిపిస్తోంది. విలయము విజృంభించునని ధర్మమూలమే మరచిన జగతిని యుగాంతమెదురై ముంచునని సత్యం. అలా అనకండి స్వామి. ఆ పసి ప్రాణం బతకాలి, నిండు 100 ఏళ్ళు బతకాలి. తనకు అకాల మరణం తప్పించండి, ఆయుష్నిప్పించండి స్వామి. అది నా చేతుల్లో లేదు. మరి ఎవరి చేతుల్లో ఉంది స్వామి? నన్ను ఎవరిని అడగబట్టారు? పరిష్కారం ఏంటి? ప్రాణానికి ప్రాణమే పరిష్కారం. ప్రాణమే పరిష్కారం. ఏంటి స్వామి మీరనేది? ఈ పాప బ్రతకాలంటే మరో ప్రాణం పోవాలి. ఈ ప్రాణం ఖరీదు మరో ప్రాణం. అన్యాయం స్వామి. ప్రాణం ఖరీదు ప్రాణమా? అమ్మకు దయలేదు, అలాంటప్పుడు ఈ హోమం ఎందుకు? చెప్పాను కదా, ఇది ఒక ప్రయత్నం మాత్రమే అని. ఫలితం హోమం ఇస్తుందో ప్రాణత్యాగం ఇస్తుందో తెలీదు. మంగమ్మా, మంగమ్మా. మంగా సార్, చరకేశా, మంగ సార్. కనిపించిందా? లేదు సార్. మంగమ్మా, అందరూ నా కోసం వెతుకుతున్నారు. నా వల్ల అందరూ ఇబ్బంది పడుతున్నారు. నేను ఇక్కడి నుంచి వెళ్ళిపోవడం మంచిది. ఈ గుళ్ళోంచి బయటికి వెళ్ళిపోతాను. దివ్యం ఎక్కడ అన్నారు? బట్టలు మార్చుకోవడానికి వెళ్ళింది చార్కేశా. మంగమ్మ కనిపించలేదా? లేదంకుల్. హోమం అయిపోయిందా? ఇంకా లేదు బాబు. దివ్యమ్మ బట్టలు మార్చుకుని వస్తే స్వామి మిగతా తంతు పూర్తి చేస్తారు. దివ్యమ్మ వెళ్ళి ఎంతసేపు అయింది అన్నారు? చాలాసేపు అయిందిరా చారుకేశా, ఇంకా రాలేదు. చాలాసేపు అయిందా? బట్టలు మార్చుకోవడానికి ఇంతసేపు ఏంటండి? పొరపాటున దివ్యమ్మ స్వామీజీ మాటలు వినలేదు కదా.
స్వామీజీ ఏం మాట్లాడారు? విశ్వేశ్వర